హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే ఇప్పుడు ఇసుక పథకాన్ని కూడా ఫ్రీ చేయబోతున్నారు. సార్, నిర్మాణ రంగంలో ఉన్న వారికి మొత్తం కూడా ఇసుకని ఫ్రీగా అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ నెల 8 నుంచి అయితే అమల్లోకి రాబోతుంది. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్? వైసీపీ పాలన చూసాం, ఇసుక రేట్లు భారీగా పెరిగిపోయన్నారు, ఇప్పుడు ఉచితంగా అందిస్తున్నారు. సో దీన్ని కంపేర్ చేస్తూ మీ ఒపీనియన్ సార్ వీటిపైన? చంద్రబాబు నాయుడు చేసినటువంటి సంతకాల్లో అన్నీ అద్భుతమైన సంతకాలే, కానీ చేయకుండా అమలు చేస్తున్నటువంటి అపురూపమైన వరం ఇసుక అండి. ఇసుక అంటే మనకి తేలిగ్గా కనిపిస్తుంది, కానీ ఇసుక లేకపోవడం వల్ల ఆ అమరావతి పరిసర ప్రాంతాల్లో భవన నిర్మాణ కార్మికులు ఆఖరి దప్పికలతో చచ్చిపోయారండి. ఇసుక లేదు, ఇసుక కొనలేరు. ఫ్రీగా వచ్చే ఇసుకనేమో ఎక్కడికక్కడ రాజకీయ నాయకులు దాదాగిరి చేసి మొత్తానికి ఏంటంటే ఆ డబ్బులు దండుకున్నారు. దాంట్లో ఏవో అండర్స్టాండింగ్స్ ఉంటాయి. ఇప్పుడు ₹1 కోటి వచ్చాయనుకోండి, ఆ ₹1 కోటి వచ్చినట్టు ఆ ₹1 ఎవరెవరికి ఎంతో బేరాలు ఉంటాయి కదా, ఇన్క్లూడింగ్ ముఖ్యమంత్రి. లేకపోతే కంట్రోల్ చేయడం చెప్పండి. ముఖ్యమంత్రి చెప్పినట్టయితే ఇసుక దందాలు చేస్తారా? పోనీ ఏదో ఒక చోట ఇసుక దందా చేస్తానంటే పర్వాలేదు. అక్కడ తిరుపతిలో ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రోజా ఆవిడ ఎర్రమట్టి కూడా అమ్మేసుకుంది. అక్కడ ఎర్రమట్టిని కూడా అమ్మేసుకుంది మాట. స్కాము, వేల కోట్లు స్కాము. ఇసుకని అమ్మేసుకున్నారు, ఎర్రమట్టిని అమ్మేసుకున్నారు, తెల్లమట్టిని అమ్మేసుకున్నారు, రాళ్ళు కొండలను అమ్మేసుకున్నారు. ఏమిటండి వాళ్ళ తాలూకు దౌర్జన్యం? తర్వాత ఏమో ఇది లిక్కర్ విషయాల్లోనేమో అక్కడ డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు అన్నదమ్ముల చేత. ఎన్ని వేల కోట్లు సంపాదించిందండి ఆవిడ. ఇలాగా వందల వేల కోట్లు సంపాదించినటువంటి వైసీపీ రాజకీయ నాయకులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి ఎవరు మన జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు భజన చేశారు, ఇంకా చేస్తున్నారు. భజన చేయడానికి కారణం ఇదే. ₹12,000 ఇంట్లో ఉన్నటువంటి రోజా ఈరోజు ₹300 కోట్ల ఇంట్లో ఉంటుంది. 10 కార్లు ఉంటున్నాయి. హైదరాబాద్లో 12 విల్లాలు ఉన్నాయి. మణికొండలో ఒక ఇల్లు, మద్రాసులో ఒక ఇల్లు, నగిరిలో ఒక ఇల్లు, మణికొండ అంటే హైదరాబాదు, చెన్నైలో ఒక ఇల్లు. ఇన్ని ఎందుకు ఈ ప్రాపర్టీ ఎంత దోచుకున్నారండి వీళ్ళు? ఇలాంటి వాళ్ళకి గొడ్డలి పెట్టు చంద్రబాబు నాయుడు గారు చెప్పకుండా తీసుకున్న నిర్ణయం. 5 సంతకాలు చెప్పి చేశాడు. అన్నా క్యాంటీన్ కానీ, మెగా డిఎస్సి కానీ కొన్ని ఉన్నాయి కదా, ఇవన్నీ చెప్పి అన్ఎంప్లాయీస్ కానీ ఇవో చెప్పాడు. 5 సంతకాలు అయిపోయినాయి. ఇది చెప్పకుండా చేసినటువంటి ఒక ఆశ్చర్యకరమైన అద్భుతమైన విషయం అన్నమాట. అందరికీ చాలామందికి ప్రాణాలు లేచి వస్తాయి. పక్క రాష్ట్రాల్లో కడుపు నింపుకోవడానికి వెళ్ళే వాళ్ళందరూ తిరిగి వచ్చేస్తారు. కొన్ని లక్షల మంది ఉన్నారండి కృష్ణా జిల్లాలో భవన నిర్మాణ కార్మికులు. చూడండి, ఒంగోలు నుంచి, కృష్ణా జిల్లా నుంచి హైదరాబాద్ వస్తారు భవన నిర్మాణ. పాపం మీ దేవురంటే ఒంగోలు అంటారన్నమాట. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చి పని చేసుకుంటున్నారు. ఇక్కడ 5 సంవత్సరాలు పిల్లల్ని వాళ్ళు పోషించుకొని అయిపోయారు. ఆ భార్య పిల్లలు అక్కడ ఉంటే ఇక్కడ పని చేసుకొని డబ్బులు పంపించడు. అటువంటి అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి తాలూకు ప్రకటన వాళ్ళకి జీవం పోసింది. అయితే ఆన్లైన్లో ఇసుకిస్తూ ఉన్నారు, బాగానే ఉంది. దీని మీద ఎవరు నిఘా వేస్తారు? బట్ మీతో అంటే వాళ్ళు చేసిన వాళ్ళు మీ తాలూకు పార్టీ వారు కూడా చేయొచ్చు కదా. ఏ పార్టీ వాళ్ళు చేసినప్పుడు కూడా శిక్ష తప్పదు అనేటువంటి భయం ఉండాలి వాళ్ళకి. సార్, అంటే ఇప్పుడు ఫ్రీగా ఇసుక పంపిణీ కార్యక్రమం మొదలు పెట్టబోతున్నారు కదా, అసలు పేదవాళ్ళకి ఫ్రీగా ఇస్తాడు, అంతేగాని లారీలతో టన్నులతో ఇచ్చేయమంటే ఎలాగవుతుంది? ఆ ప్రభుత్వానికి ఆదాయం రావాలి కదా. అంటే సార్, దీనివల్ల రియల్ ఎస్టేట్ రంగమే అంటే లాభం జరుగుతుంది, మిగతా వాళ్ళకి కాదు అన్న ఒక విమర్శ కూడా వస్తుంది. ఎవరు చెప్పాడండి? పేదవాడు ఇల్లు కట్టుకోవాలండి. పేదవాడికి ఫ్రీగా ఇస్తే ఇల్లు కట్టుకుంటాడు, లేదా తెచ్చుకొనలేడు. ఒక లారీ లోడ్ కావాలంటే 20,000 ఎవరు కొంటాడు? ఆ ఫ్రీగా ఇస్తుంటే నేను కట్టుకోవచ్చు, మీరు కట్టుకోవచ్చు. ఇసుక కేటాయించే డబ్బంతా కలిసి వస్తుంది కదా.
తర్వాత రియల్ ఎస్టేట్ అంటే రియల్ ఎస్టేట్ ఉంటే ఎంతమంది బాగుపడతారండి? భవన నిర్మాణ కార్మికులు బాగుపడతారు, కార్పెంటర్స్ బాగుపడతారు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్స్, కొన్ని లక్షల మందికి ఉపాధి కదండి అది. తెలుగుతో మాట్లాడతారేంటి? పెయింటర్లు, వీళ్ళందరూ కొన్ని లక్షల మంది హ్యాపీగా ఊపిరి పీల్చుకొని ఉంటారన్నమాట. ఇప్పుడు అమరావతి పనుల్లో ఎంతమంది వెళ్ళారు? ఒకరిద్దరు 100, 1000 చాలదు కదా, కొన్ని వేల మంది వెళ్ళి పనిచేయాలి. ఈరోజు కొన్ని వేల మంది ఇళ్లలో దీపాలు వెలుగుతున్నాయి, అన్నం తింటున్నారు. దీన్ని వ్యతిరేకించేటువంటి పార్టీ ఎవరైనా, మనుషులు ఎవరైనా, వాళ్ళు అన్నం తింటున్నట్టు కాదు, మట్టి తింటున్నట్టు లెక్క. అది పేదవాళ్ళకి ఇస్తారు ఇసుక అంతే, కానీ రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఎందుకు ఇస్తాడు? కానీ నామినల్గా అమౌంట్ తీసుకుంటాడు. దీని మీద బ్లాకుల్లో తీసుకోవడం, ఆన్లైన్ ఏమో వాళ్ళే ఆన్లైన్ చేసి నీకు రాలేదు, నీ అప్లికేషన్ సరిగ్గా లేదు, ఇలాంటి పిచ్చి పిచ్చి వాగుళ్ళు ఏమి లేకుండా నీకు కావాలి కదా, ఎన్ని లారీలు తీసుకుంటే తీసుకో, దాన్ని మామూలుగా ప్రభుత్వాన్ని చెల్లించవలసిన. మరి రెండో కంటికి రెండో చేతికి దక్కకుండా ప్రభుత్వానికే నేరుగా వెళ్ళాలి. ఇప్పుడు అబ్కారీ కూడా, లిక్కర్ కూడా అదే చేస్తున్నాడు అన్నమాట. నో క్యాష్ బిజినెస్, ఏదైనా ఆన్లైనే అంతే. ఆన్లైన్ తెలిసిపోతుంది, సాయంత్రం అయ్యేసరికి ఎవరెవరు ఎన్ని లక్షలు బిజినెస్ చేశారో తెలిసిపోతుంది అన్నమాట. అంత పారదర్శకంగా ఉండాలి. కానీ ఏదో మన నమ్మకస్తులు అంటే ఈరోజు నమ్మకస్తులు రేపు ఉండడు కదా, నెల పోయిన తర్వాత డబ్బు మీద దాచిపడుతుంది కదా, సంవత్సరం పోయిన తర్వాత అక్కడ పెద్ద లీడర్ అయిపోతాడు. వాళ్ళ మీద ఆధారపడి కొంత రౌడీలు ఉంటారు, వీళ్ళందరినీ పెంచడం కోసం మళ్ళీ దందా చేయాలి. ఇవన్నీ రొటేషన్ కదా. అందువల్ల పారదర్శకత ఉండాలి, నిఘా ఉండాలి. అది ఇసుక విషయంలో చంద్రబాబు నాయుడు చేసిన చాలా, అంటే వరాలు ఇచ్చాడు, కానీ చెప్పకుండా ఇచ్చినటువంటి వరం ఇది ఇసుక. సార్, అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే ఇసుక చాలా ఎక్కువ రేటుకి అమ్మేవారు, ఆ ఇసుక స్కామ్ జరిగిందని కూడా చెప్పేసి ఆరోపణలు వినిపించాయి. ఇప్పుడు అదే ఇసుకని ఫ్రీగా అందించే ఒక కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాడు. ఏ విధంగా చూడొచ్చు అంటే సార్ అప్పుడు అంత అక్కడ వైఎస్ఆర్సీపీలో స్కామ్ మామూలు కాదండి. వైఎస్ఆర్సీపీలో వాళ్ళ మనుషులకే ఇసుక ఇచ్చాడు, మిగతా వాళ్ళకి ఇసుక లేదు ఒకటి. రెండవది వాళ్ళ మనుషులు చెప్తేనే ఇసుక ఇచ్చాడు, దాంట్లో లంచాలు తీసుకుండేవారు, విపరీతంగా లంచాలు తీసుకుంటుండేవారు. వైఎస్ఆర్సీపీలో మామూలుగా వాలంటీర్లు అండి, ఈ పెన్షన్ ఇస్తే 100 రూపాయలు, అప్పుడు ఇప్పుడు ఎంతో తెలియదు, ఇప్పుడు లేరు అనుకోండి. ఆఫ్కోర్సు తెల్ల కార్డు ఇస్తే ఎంత, రేషన్ కార్డు ఇస్తే ఎంత, డ్వాక్రా లోన్ ఇప్పిస్తే ఎంత, బాటా రేట్లు పెట్టేశారన్నమాట. అందరికీ తెలుసు, అవునానికి వాడికి 5,000 కదా ఇస్తున్నారు, ఊరుకుండేవారు అనమాట. ఇప్పుడు అలా జరగదని వీళ్ళు లేదు కదా. వీళ్ళు ఉద్యోగస్తుల్లో ఖాళీ సంతకం పెట్టేసి ఖాళీగా కూర్చున్న వాళ్ళని, నాయన మీరు ఎంప్లాయ్మెంట్లు మీరు అంటే ఎంప్లాయీస్ కదా, మీరు పని చేయండి, మీ పని ఉంది, నెలకు 1 రోజు పని లేదా 2 రోజులు పని అని చెప్తుంటే వాళ్ళ చేత తెల్లారికి ముందు ఇళ్ళకెళ్ళి పెన్షన్లు ఇచ్చే విధంగా చేస్తున్నారు. మరి అప్పుడు వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు అందరూ చచ్చిపోతారని చెప్పేసి 33 మంది ముసలోళ్ళని చంపేశారు వైఎస్ఆర్సీపీ. ఎందుకు అందవు? పని చేయించుకోవాలన్నమాట. అలాగా ఇదేంటి, మన సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ కూడా వీళ్ళు సేవ చేయండి మీరు అని ఒకరోజు చేయలేరా వాళ్ళ సేవ? అందువలన వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమన్నప్పుడు కూడా దీన్ని మరి ఖండించదగ్గ అవసరం కాదు. ఎవరైనా ప్రశంసించవలసింది. ఇసుక ఫ్రీగా ఇస్తామంటే ముందు భవన నిర్మాణ కార్మికులు వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. ఈ 5 సంవత్సరాలు అప్పులు పాలైపోయి అందక పెన్షన్లు ఏవి అంటే మామూలుగా ఏ పథకాలు రాక చాలామంది బాధపడుతున్నారు అన్నమాట. ఏ పథకం వచ్చినా అన్నారండి, పేదవాళ్ళు ఎలా ఉంటుందంటే ఒక 5,000 వస్తే 5 రోజులు అయిపోతాయి. ఇది భవన నిర్మాణ కార్మికునికి అలా కాదు, ఏ రోజు ఆ రోజే వస్తుంది. చక్క ఏదో వెనకేసుకుంటారు. అది కొంతమంది పెద్ద భవన నిర్మాణ సంస్థలు ఏంటంటే వారానికి ఒకసారి సాటర్డే ఇస్తాయి డబ్బులు. మనకి తెలుస్తుంది ఎంత మనం బిగించుకుందాం, ఎంత మనం ఖర్చు పెట్టుకుందాం, అది బాగుంటుంది అన్నమాట. అలాగే కదా పిల్లలకి పెళ్ళిళ్ళు చేయడం, సజించుకోవడం చేస్తున్నారు. అలా ఉండాలి. కానీ అన్నింటిలోనూ దోపిడీ, దుమ్మి, తర్వాత రౌడీజం, ఇది ఎంత ఉడికిపోయింది కదండి ఆంధ్రదేశం. మరి బయట వాళ్ళు విమర్శిస్తారంటే ఆ విమర్శలు తీసి పక్క పెట్టండి. వాళ్ళు ఎవరికైనా ఉద్యోగాలు కల్పించారా? వాలంటీర్లు తప్ప 2 లక్షల మంది నుండి ఉద్యోగాలు కల్పించారా? కల్పించిన ఉద్యోగులతో వాళ్ళు ఉసురు పోసుకున్నారు 5,000 రూపాయలు ఇచ్చే. వాళ్ళు మాట్లాడే నైతికమైన హక్కు ఉంటుందా? అదే అంటున్నాడు. వాళ్ళు మాట్లాడితే వీళ్ళు ఖండించరేమండి, నోరు పోయి అది కాదు అని చెప్పాలి కదా.
చూస్తారంటే ఈ ఫ్రీ స్కీమ్ల పైన అంటే ఏ విధంగా చూడొచ్చు? అప్పుడు తెలంగాణలో ఫ్రీ బస్ ఇస్తే ఈ ఫ్రీ స్కీమ్ పైన ఒక విమర్శ అయితే వచ్చింది. ఇప్పుడు ఏపీలో కూడా ఫ్రీ బస్సు తొందరలో ఏర్పాటు చేస్తామని చెప్పడం చూస్తున్నాం. మళ్ళీ ఇప్పుడు ఫ్రీ ఇసుక అంటే ఫ్రీ అనే దాన్ని పైన ఒక భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతున్నాయి సార్. కొందరు సమర్థిస్తున్నారు, కొందరు ఎందుకు అని అంటున్నారు. మీరేం చెప్తారు సార్ దీని గురించి? నేను ఫ్రీ అని చెప్పే ముందు కొన్ని ఆలోచించాలండి. ఎవరికి ఫ్రీ? ఎవరికి ఫ్రీ? అసలు ఫ్రీ బస్సుకి ముందు టోకెన్స్ ఏదో మామూలు దాన్ని ఏమంటారు ఐడి కార్డులు రిలీజ్ చేస్తారు కదా, అప్పుడే స్క్రూటినీ చేసేయాలండి. మామూలుగా డబ్బులు పేదవాళ్ళకి, కొంచెం ఏజ్ 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి, ఆడపిల్లలకి ఇలా కొన్ని కేటగిరీ వైజ్గా వాళ్ళు ఫ్రీ చేసినట్టయితే బాగుంటుంది. కానీ మంచి వయసున వాళ్ళు ఆడవాళ్ళు ఉన్నారు కొన్ని ఫ్రీ కాకపోతే ఆటోలో వెళ్తారు, లేకపోతే క్యాబ్లో వెళ్తారు. వాళ్ళకి ఎందుకండి? పిల్లలు వెళ్ళలేరు, భయం. పిల్లలకి ఇవ్వాలి. ఒక 50 సంవత్సరాలు దాటిన స్త్రీలకి ఇవ్వాలి. ఏమో బస్సాకి పోయి పడిపోతారేమో అనే ఉద్దేశంతో. అలా కాకుండా మొత్తం అందరినీ మరి బస్సులో కొట్టుకుంటున్నారంటే ఏంటి? బలం ఉన్నోళ్ళే కొడతారు, బలహీన లేక కొడతారు, కూర్చుండిపోతారు దగ్గర. అంటే బస్సుల్లో కొట్లాట జరుగుతున్నాయంటే మీరు ఇచ్చినప్పుడు, మీరు ఐడి కార్డులు ఇచ్చినప్పుడు మీరు పొరపాటు చేశారు. ఆ పొరపాట్లు జరగకుండా చంద్రబాబు నాయుడు అలాగైతే పెద్ద గొడవలు ఏమి జరగవు. బలిష్టంగా ఉందనుకోండి, కోపం ఎక్కువ ఉంటుంది. కోపం ఎక్కువ ఉన్నదేమో ఒక మనిషిని తోసేస్తుంది, తోస్తే నలుగురు వస్తారు, ఇలా గలబాలు జరుగుతాయి. అలా కాకుండా ఒక సర్టన్ ఏజ్ పెట్టుకోవాలి. పిల్లలకు కూడా ఇంత ఏజ్ వరకు వెళ్ళొచ్చు. సపోజ్ 12-15 సంవత్సరాల వరకు వెళ్ళొచ్చు అంటే చక్కగా వాళ్ళు ట్రావెల్ చేస్తారు. అది లేకుండా మొత్తం దొమ్మి దెబ్బలాట్లాగా అందరూ వెళ్ళిపోవడం, ఒకళ్ళు తోసుకోవడం, కింద పడిపోవడం, పైకి పడిపోవడం, ఇది కరెక్ట్ కాదు. దీని గురించి ఆలోచన చేస్తారు. ఆలోచన చేయకుండా మాత్రం ఐడి కార్డు ఇస్తే మళ్ళీ అబాస్ పాలవుతారు. తర్వాత ఏమో ఏపీఎస్ఆర్టీసీకి ఎంత నష్టం. ఇప్పుడు ఆడవాళ్ళు కాకుండా మగవాళ్ళే ట్రావెల్ చేస్తే ఇన్కమ్ ఎంత వస్తుంది, డెఫిసిట్ ఎంత వస్తుంది, ఆ డెఫిసిట్ని ఎక్కడి నుంచి పూడ్చాలి అది కూడా చూసుకోవాలి కదా. ఫ్రీగా ఇస్తున్నారండి. ఓ సంస్థ ఉందండి ఏపీఎస్ఆర్టీసీకి వస్తుంది. ఆ సంస్థకి రావాల్సిన మూలధనంలోంచి జీతాలు ఇస్తుంది. జీతానికి ఎంత డెఫిసిట్,